ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. విజయవాడ వరద బాధితుల కోసం దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలే కాదు తాను సైతం అంటూ ఒక చిన్నారి తన సేవింగ్స్ ని ఇచ్చేశాడు. కిడ్డీ బ్యాంక్లో దాచుకున్న 10,000 రూపాయలను సాయానికి ఉపయోగించాలంటూ వైఎస్ జగన్ కు అందించాడు. 1వ తరగతి చదువుతున్న అభయరామ్ దాతృత్వాన్ని మెచ్చుకున్న వైఎస్ జగన్ ఆ చిన్నారిని ఆశీర్వదించారు. పసి మనసులు కల్మషం లేనివి, ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేవు. 6 రోజులుగా వరద కష్టాలు అనుభవిస్తున్న విజయవాడ ప్రజల్ని చూసి ఓ చిన్నారి మనసు చెలించిపోయింది. చాక్లెట్లు, గిఫ్ట్లు కొనుక్కోమని అమ్మా, నాన్న, తాతయ్య, నానమ్మ అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బుల్ని దాచుకున్న చిన్నారి అభయరామ్ వాటిని వరద బాధితుల సాయం కోసం ఇచ్చేశాడు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను క్యాంప్ కార్యాలయంలో కలిసి తన కిడ్డీ బ్యాంక్లో ఉన్న 10,000 రూపాయల నగదును అందజేశాడు ఉయ్యూరుకు చెందిన రాజులపాటి అభయరామ్. ఉయ్యూరులో 1వ తరగతి చదువుతున్న అభయరామ్ తన తండ్రి రామచంద్రరావుతో పాటు వైఎస్ జగన్ దగ్గరకొచ్చాడు. వరద బాధితుల కోసం తన వంతుగా సాయం చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. చాలా రోజులుగా కిడ్డీ బ్యాంక్లో దాచుకుంటున్న డబ్బును బాధితుల సాయం కోసం ఉపయోగించాలని కోరాడు. దీంతో అభయరామ్ దాతృత్వానికి వైఎస్ జగన్ ముగ్ధుడయ్యారు. ఆ చిన్నారిని అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. అటు క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ను పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తితో పాటు పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత కట్టా మహేష్ 50,000 చెక్కును వరద బాధితుల సాయం కోసం వైఎస్ జగన్ కు అందజేశారు.